స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే 4-5 సెకండ్లు పడుతుంది, సెల్ఫ్ మోటార్ అట్నే తిరుగుతుంది మధ్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే రేడియం స్టిక్కర్ వేసే దగ్గరికి అయితే పోతున్నాం బండి తీసుకొని. చలో ఈ బండి అయితే స్టార్ట్ చేసి ఎటు సైడ్ అన్న మా లెఫ్ట్ తీసుకోవాలి. నాకు ఇంతగా జరుగుతా బండి టైం తీసుకున్నా లిఫ్ట్ పోనీనా బండి మాత్రం దుమ్ము అంటవయ్యా. కదా పడుతుందా? పట్టదు కదా. పడుతుంది. ఎందుకు పట్టదు? పట్టదు బ్రో. ఒకసారి ఇప్పుడు వెళ్ళమని చూసుకోమని చెప్తా. అటు సైడ్ చూసుకో. పోతుంది రండి, లిఫ్ట్ రండి. మా సైడ్ ప్లేస్ చాలా ఉంది, లిఫ్ట్ రండి. అబ్బాయి ఆడిందా? ఆనలేదు, నా తలకాయ అయింది దానికి. అటు సైడ్ లిఫ్ట్ రండి. నా సైడ్ మస్తు గ్యాప్ ఉంది. ఫస్ట్ అయితే అన్న బండి తీసుకున్నప్పుడు ఓన్లీ ఒక స్టిక్కర్ ప్లస్ ముందట లోగో ఒకటే వేయించాడు. పీడియాట్రిక్ ప్లస్ న్యూనాటల్ అని చెప్పి చిన్నపిల్లల మిషన్స్ అవి కూడా ఉన్నాయి. అట్లాంటివి మన హైదరాబాద్ మొత్తంలో నాకు తెలిసినంత వరకు, మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు కానీ నాకు తెలిసినంత వరకు అయితే అన్న దగ్గర ఇంకొక దగ్గర ఒక ఇద్దరి దగ్గర చూసిన ఆ మిషన్స్ కూడా ఎట్లా పనిచేస్తాయి ఆ చిన్న పిల్లలకి. అండ్ వెంటిలేటర్ మిషన్లు అవి కూడా, వాటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక వ్లాగే పెడతా దాని గురించి స్పెషల్గా అంబులెన్స్ మీద. బండి అయితే ఇక్కడ సైడ్ అయితే పార్కింగ్ చేసినాం, బండికి ఏ ప్రాబ్లం లేకుండా. మొన్ననే అద్దం బలకొట్టిరాట, ఈ సైడ్ అద్దం ఇది మొత్తం కొత్త చేపించింది అన్న, అందుకే కొద్దిగా సైడ్ పెట్టినాం. ముందైతే రేడియం షాప్ ఉంది, ఆడికి పోయి అయితే అడిగి కనుక్కుంటాం. ఆడికి బండి ఆడికి తెమ్మంటాడా ఏందనేది. ఇంతసేపు అయితే వెహికల్స్ అడ్డం ఉండే ఆడ, అవి అయితే తీసిర్రు. ఆడికి రమ్మంటే ఆడికే పోయి అన్నే బండి పెట్టి వేపిద్దాం. అది ఆడ కారు ఉంది, ఆ కారు పోగానే అన్న అయితే ఆ కారు పోగానే పెట్టుకోమన్నాడు. అది గాడ పెడితే అయిపోతుందిగా, గాడ పెడితే అయిపోద్ది. ఎవరికి అడ్డం రాకుండా పెడితే అయిపోతుంది ఒక పని. లేకపోతే నీళ్ళు పోసి నీట్గా కడిగి ఏ దుమ్ము లేకుండా వేస్తే ఏమైంది అంటే ఇక మళ్ళీ ఊసిపోదు అన్నట్టు తొందర. और थोड़ा थोड़ा हाँ बस 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 ऊपर नीचे दे दो। हाँ ऊपर नीचे बराबर है ना? ऊपर नीचे थोड़ा ऊपर करो थोड़ा। हाँ बस हाँ डाल ఓకేనా? ఓకేనా? ఓకే, ఏం కాదన్న, పర్ఫెక్ట్ ఉంది. ఈడ పేరు అయితే వచ్చింది, ఇక్కడ మాత్రం లోగో పడుతుంది. లోగో కొట్టి తీసుకొచ్చిరా? లోగో అక్కడనే ఉందా కింద? మధ్యలో వైట్ మధ్యలో తీసింది, పెద్దగా ఏం లేదు. 2 ఇంచ్ ఎంత ఉంది చూడు, 2 ఇంచ్ ఉంది, ఏం కాదు, పర్ఫెక్ట్. అన్న అయితే పర్ఫెక్ట్ వేసేసిండు, కరెక్ట్ కొలిచిన. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచ్ పెట్టి అదైతే వేసిండు అన్న. ఇప్పుడు ఇది ఒకటైతే అయిపోయింది, ఇంకా వేపించడానికి అయితే లేదు. నెంబర్ ప్లేట్ కూడా వేపియాలన్నాడు కానీ కొద్దిగా తర్వాత వేపిస్తారంట. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం అయితే గ్యారేజ్ దగ్గర పోతున్నాం బండి తీసుకొని. ఎందుకంటే బండి స్టార్ట్ చేస్తుంటే స్ట్రేట్ పోయి లెఫ్ట్ ఒకటే సీదాగా. ఇప్పుడు మనకు వచ్చేసి అది బైరమల్ గూడాలు ఉంటుంది మనకు గ్యారేజ్ వచ్చేసి. గ్యారేజ్కి ఎందుకు పోతున్నాం అంటే మన బండి అంతా ఓకే, బట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే 4-5 సెకండ్లు పడుతుంది, సెల్ఫ్ మోటార్ అట్నే తిరుగుతుంది. మనం స్టార్ట్ చేసేటప్పుడు సెల్ఫ్ గిస్ 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 అంటుంది కదా, అట్లనే 4-5 సెకండ్లు పట్టుకుంటుంది అది సెల్ఫ్ మోటార్ అనేది. ఆ ఫిల్టర్ గిట్ట మరి ఏమైనా ఎయిర్ ఉందా, డీజిల్ ఫిల్టర్ ద్వారా మరి అది ఏమైనా ప్రాబ్లమా? మొన్ననే ఎయిర్ తీపిచ్చారంట, మరి మళ్ళీ గిట్ల ఏమైనా ఎయిర్ ఉందా అలా ఏందనేది అన్నకాడికి పోయి ఎయిర్ తీపించుకొని వస్తే అదొక పని అయిపోతుంది. సేమ్ గేర్లు ఎట్లుంటాయి అంటే సేమ్ డిట్టు కారే. నువ్వు ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మరి కొన్నిసార్లు నేను ఎయిర్ తీసినా మళ్ళీ ఆల్రెడీ ఒకసారి అన్న ఎయిర్ తీపిచ్చినాడ, కానీ మళ్ళా వచ్చింది అదే ప్రాబ్లం. ఎందుకో ఆల్రెడీ బండి ఎక్కువనే కానీ పోనిద్దాం ఒకసారి అడిగి లోపల రానిద్దాం. ప్లేస్ ఉందా? జూబేర్ ఈయన పోతుందిగా. ఏం కాదు, కట్ అవుతుంది, మన బండి కట్ కదా. నువ్వే వెనకకు రానిచ్చావు కాక. మొత్తానికి అయితే గ్యారేజ్లోకి అయితే వచ్చేసినాం. అన్న అయితే పని కూర్చున్నాడు, మెకానిక్ అన్న.
అడుగుదాం ఎంతసేపు అట్లా చేస్తాను అనేది ఎయిర్ తీసుడు ఎట్లా తీస్తారో కూడా చూపిస్తా. అన్న అయితే ఫోన్ మాట్లాడదాండి బిజీగా ఒక 2 నిమిషాలు. ఏమైనా పని ఉందా? ఏమైనా పని ఉందా? ఉందా? ఈ డీజిల్ అవునా? డీజిల్ ఫిల్టరేగా ఇప్పుడు. సెల్ఫ్లో ఏమవుతుందంటే 4-5 సెకండ్లు గుసు గుసు అట్లనే ఉంటుంది అన్నట్టు. మొన్న తీసిరాడగానే మీరే ఏరు ఆయన ఎడిపోయాడు, ఇలా తమ్ముడు ఎడిపోయాడు. ఏ సందులో నువ్వు ఇప్పుడు తింటానా అనే బువ్వా గీ టైంకు? అన్న చూస్తాడా ఇప్పుడు అలా ఏరు తీసుకురాడా? నీకా ఉందా అన్న ఏరు? ఇక్కడ ఉంది కదా, ఇగో ఇదే వచ్చేసి డీజిల్ ఫిల్టరు. ఇలా కొద్దిగా ఎయిర్ ఉంటేనే బండి అనేది మనం సెల్ఫ్ కొట్టినప్పుడు చాలాసేపు తీసుకుంటా ఉంటుంది, 4-5 సెకండ్లు. ఉందా? డీజిల్ కొద్దిగా ఎయిర్ కొద్దిగా, డీజిల్ కొద్దిగా ఎయిర్ కొద్దిగా నీళ్ళు మొత్తం. ఇప్పుడు కరెక్ట్ డీజిల్ వస్తుంది. కొద్దిగా మిస్ అయితే నోట్లో పోతే పడు. స్టార్ట్ చేయనా? ఎయిర్ అయితే తీసేసాను. స్టార్ట్ చేయమంటాను. స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏమంటే టక్కుని ఎత్తుకుంటున్నాం, ఏం లేదు. చూసారు కదా, టక్కుని ఎత్తుకుంది. ఇంతసేపు అయితే అట్లా ఎత్తుకోలేదు. సెల్ఫ్లే 4-5 సెకండ్లు. ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. ఇట్లా రావద్దు. దీనివల్ల అయితే ఈడ ఉన్న వాచర్ అనేది కొద్దిగా లూజ్ ఉండాలి. అయితే తీసేయాలి వాచర్. ఇప్పుడు ప్రాబ్లం దీనివల్లనే. అయితే ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఈ వాచర్ ఉండడం వల్ల ఎయిర్ అనేది డీజిల్ అయిపోతుంటే ఎయిర్ అనేది లోపలికి పోవాలి. డీజిల్ ఎంత అయిపోతే అంత ఎయిర్ పోవాలి కాబట్టి ఆ వాచర్ వల్ల ఇంకా ఎయిర్ పోకుండా అట్లా అయిపోయింది. ఇక తీసేస్తుంది కదా ఇక వాచర్. ఫస్ట్ వన్ రాలేదు సౌండ్. అవును వస్తుంది. టైం కూడా పోతే దాంట్లో దగ్గర ప్రెస్ అయితే టైం ఇక తీసింది కదా, ఇప్పుడు ఏ ప్రాబ్లం ఇంకా మళ్ళీ రాదు కదా. ఇక తీసే అట్లాంటి వాచరు ట్యాంక్ దగ్గర ఉండి కొద్దిగా ట్యాంక్లకు అయితే ఎయిర్ పోవాలన్నట. పోకపోతారుకనే బండి అనేది సెల్ఫ్ 4-5 సెకండ్లు అట్లనే ఏం కదా అట్లా. ప్రెస్ అయితే నీకు తెలుసా ఇట్లానే నడిపిస్తే ట్యాంక్ ప్రెస్ అయితే ఇట్లా మళ్ళీ ఒకసారి కొట్టి చూద్దాం బండి ఎట్లయితే అనేది. చూసారు కదా ఎమ్మెల్యే టక్కున అయింది. వాళ్ళకు ట్యాంకులకు ఎయిర్ పోగానే ఇదంతా ప్రాబ్లం. మొత్తానికి అయితే ప్రాబ్లం కూడా అయిపోయింది. ఒక 2 నిమిషాలు అలా చేసిండు. ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఆ ట్యాంకులకు డీజిల్ అయిపోతుంటే ఎయిర్ లోపలికి పోకనే ఇట్లా అయిందంట. ఎవరైనా కూడా డీజిల్ ట్యాంక్ దగ్గర కొద్దిగా ఎయిర్ పోయేటట్టు చూసుకోండి. ఆ వాచర్ అయితే వీకేసింది. చూసారు కదా, నేను మీకు చూపించిన ఆ వాచర్ అయితే వీకింది. ఇప్పుడు అయితే అట్లాంటి ప్రాబ్లం ఏది రాదన్నాడు జూబేర్ బాయ్. ఇదంతా మెకానిక్ షెడ్ అన్నది. ఇటు సైడ్ ఏమో డెంటింగ్ పెయింటింగ్ ఈ బండ్లకని ఆ కలర్ పోతే కలరు, పెయింటింగ్ లప్పం గిప్పం అంతా ఉంటుంది కదా, అదంతా చేస్తూ ఉంటారు. మన ఆంబులెన్స్ బండ్లు చేస్తారు, తుఫాన్ వెహికల్స్, కొద్దిగా కార్లు కూడా డెంటింగ్ పెయింటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ముందటైతే కలర్ కొడతారు, రబ్బింగ్ అన్నీ. ఆ కారు ఓపడుతుంది ఆ కారు, ఇంకా చాలా అన్ని వెహికల్స్కు డెంటింగ్ పెయింటింగ్ చేస్తారు. అన్న ఇంజన్ చేస్తాడు, అన్నీ ఆల్ ఓవర్ మెకానిక్, ఫుల్ మెకానిక్ చేస్తాడు బండి. ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నారు, ఎలక్ట్రీషియను అన్నీ చేస్తారు ఇలానైతే. ఇదంతా కూడా ఇంజన్ అంతా. ఈ లైట్ అన్నాడు క్లియర్గా ఓపడడానికి 7 గంటల ఆడికి లైట్ తీస్తాడు, అలా పెడతాడు. అలా లైట్ పెట్టగానే నీట్గా ఓపడుతుంది. ఇక మన అంబులెన్స్లు కానీ ఈ ఫోర్స్, ఈ టెంపో ట్రావెలరు, ఈ ట్రావెల్ బండ్లు, ఈ తుఫాన్ బండ్లు ప్రతి ఒక్క ఇంజన్ చేస్తూ ఉంటాడు. ఇంజన్ ఏది పోయినా చేస్తాడు జూబేర్ అన్న. అన్నది వచ్చేసి అయితే బైరమల్ కూడా పక్కన మన బండ్లు అయితే ఈడ చేపిస్తాం. మొత్తానికి అయితే ఈ పని అయిపోయింది. ఇలా చూడు రన్న ఎట్లా చేస్తున్నావు పని. మొత్తం తేడాగా తెల్లగా అయితే ఇక బండి నీట్గా వెనక తీసుకొని శుభ్రంగా తీయడమే. చూసారు కదా స్టార్ట్ ఎట్లయిందో. ఇంతకుముందుకు 4-5 సెకండ్లు అట్లనే సెల్ఫ్ అట్లనే తిరిగేది 4-5 సెకండ్ల దాకా. ఇప్పుడు అట్లా లేదు. సీతారాణినా
పనికి ఏమైనా వస్తానా చూడు చూడు. పని అయితే అయిపోయింది గ్యారేజ్ దగ్గర. ఓహో ఏం పని లేదు, తీసుకుపోయి పార్కింగ్లో బండి పెడితే చిన్న పని అయిపోతుంది. ఇక యూటర్న్ చేసుకున్నావా? చూడు ఒకసారి, ఓకేనా? పర్ఫెక్టా? మొత్తానికైతే బండి అయితే పార్కింగ్ చేసేసినాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్. అండ్ ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.